హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం గులాబ్ జామున్ విరిగిపోకుండా పర్ఫెక్ట్ షుగర్ సిరప్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను 2 ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్లను తీసుకున్నాను అండ్ ఒక కప్పుని కూడా మెజర్మెంట్ కోసం తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా కప్ని మెజర్మెంట్ కోసం తీసుకొని ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. నేను తీసుకున్న 2 గులాబ్ జామున్ ప్యాకెట్లకి 4 కప్స్ ఆఫ్ పౌడర్ అయితే వచ్చింది. పిండిని తర్వాత కలుపుకోవచ్చు. ముందు షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 7 కప్పుల షుగర్ యాడ్ చేసుకున్నాను అండ్ 6 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్లయితే 8 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున షుగర్ని యాడ్ చేసుకోండి అండ్ 7 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 7 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 6 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను అండ్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇక్కడ ఎటువంటి తీగ పాకం అవసరం లేదు. మనం టచ్ చేసినప్పుడు చేతికి కొంచెం జిగురుగా తగిలితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ షుగర్ సిరప్ని. ఇప్పుడు గులాబ్ జామున్ పిండిని కలుపుకోవడానికి నేను అదే కప్పులో 1/2 కప్ పాలు, 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా మునివేలతో కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. అలా కలుపుకుంటే ఉండలు అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. నేను తీసుకున్న 4 కప్స్ ఆఫ్ పౌడర్కి 1 కప్పు పాలు అయితే పడ్డాయి. ఇంకా 2 to 3 స్పూన్స్ పాలని యాడ్ చేసి పిండి మొత్తాన్ని కలుపుకున్నాను. మనం పిండిని ఇలా కలుపుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా పొరలుగా ఉంటే గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకొని తడి ఆరిపోకుండా ఒక వెట్ క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ గుండ్రంగా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకొని ఆరిపోకుండా వెట్ క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉండని వేస్తే అది కాసేపటికి పైకి తేలుతుంది. అప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న ఉండలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని అవి కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా నీట్గా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఈ ఉండలన్నిటినీ తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకునేటప్పుడు సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసి ఈ ఉండలన్నిటినీ ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటే పాకం అనేది ఈ ఉండలకి నీట్గా పడుతుంది. ఇలా షుగర్ సిరప్లో వేసిన తర్వాత అన్నిటినీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 to 4 అవర్స్ అయినా సిరప్లో నానబెట్టుకోవాలి. నేను నైట్ చేసి మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. గులాబ్ జామున్ అనేవి పర్ఫెక్ట్గా పాకాన్ని పీల్చుకొని రెడీగా అయిపోయాయి. ఇప్పుడు మీకు ఒకటైతే చూపిస్తాను. పాకం చాలా బాగా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ పీల్చుకుంది అండ్ గులాబ్ జామున్ కూడా విరిగిపోకుండా నీట్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్. మీరు కూడా ఈ వీడియో చూసి ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.